ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న సహోదరీ సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వందనాలు. ఉదయకాల ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది గనక ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రము 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 స్తుతి 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 పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు. పరలోకపు రాజా మీకే వందనాలు స్తోత్రములు. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవ మీకే కోట్ల స్తోత్రములు. ఈ నూతన దినమును ప్రసాదించి మమ్మల్ని సజీవ లెక్కలుంచిన దేవా మీకే స్తోత్రములు. ఈ దినమును చూడలేక ఎంతోమంది మీలో నిద్రించి ఉండగా మమ్మల్ని జీవింపజేసిన దేవ మీకే స్తోత్రం నాయన. మేము జీవించి ఉన్నామంటే, సజీవ లెక్కలు ఉన్నామంటే అది కేవలం మీ కృప తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. సమస్త కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడా, ఆది అంతములో ఉన్నవాడా, యుగ యుగాలకు ఏకరీతిగా ఉన్నవాడా, మారని దేవుడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా, మీకే కోట్ల స్తోత్రం. ఆకాశముని సింహాసనం, భూమిని పాదపీఠము తండ్రి, మీ పాదాల చెంత చేరి మొరపెడుతుండగా మా ప్రార్థన ఆలకించండి, మా మొరణ ఆలకించండి, మా మనోలదన ఆలకించండి. ఆయన ఉన్నది లేనట్టుగా లేనిదున్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు, కంటికి కనపడని ఊహ కన్న అద్భుతాశ్చర్యకారాలు కనురెప్పపాటు చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని అడుగుచున్న దేవుడు తండ్రి, నీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ ప్రార్థనను ఆలకించండి. ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నాయన తండ్రి, నీకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబు దయచేయండి. నీకు మొరపెట్టు వారికి, నిజముగా నీకు మొరపెట్టు వారికి నువ్వు సమీపము నుండి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ప్రతి ఒక్కరి ప్రార్థనను అంగీకరించమని, ఆలకించమని తండ్రి ప్రార్థిస్తున్నాం నాయన. ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ నా నామమును కూడి ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు. ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ మరి ఏకీభవించి ఒక విషయాన్ని అడుగుతారో, మరి ఒక ప్రార్థన చేస్తారో దాన్ని నేను తప్పకుండా అనుగ్రహిస్తానని సెలవిచ్చిన దేవుడు. మరి తండ్రి ప్రభువా, ఉదయకాల సమయంలోనే మరి ఏకీభవించి ప్రార్థిస్తుండగా మా ప్రతి అవసరతలు, ప్రతి అక్కర్లు క్రీస్తు యేసునందున్న మహిమ ఐశ్వర్యం చొప్పున తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి ప్రభు, ఎంతమంది బిడలు తండ్రి గర్భఫలం లేకుంటున్నారో ఆ గర్భఫలం లేని బిడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డల్లో ఎవరు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారికి గర్భఫలము అనుగ్రహించబడునుగాక. వారికి తండ్రి ప్రభువా, గర్భఫలం పొందుకోవడానికున్న ప్రతి అడ్డంకులన్నీ తొలగిపోవునుగాక, ప్రతి అవాంతరాలన్నీ తొలగిపోవునుగాక నాయన తండ్రి. భార్యలో కానీ, భర్తలో కానీ, ఎవరిలో కానీ ఏ సమస్యలు నా సమస్యలకు నా దేవుడే పరిష్కారం చేయునుగాక. నీవే తండ్రి ప్రభువా, ఇరువురి శరీరాన్ని ముట్టి స్వస్థపరిచి గర్భఫలం దాల్చడానికి ఉన్న ప్రతి అడ్డంకుల్ని తొలగించి మీరే నాయన గర్భఫలం లేని ప్రతి బిడకు గర్భఫలం అనుగ్రహించి వారిని నీ సాక్షి బిడలుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారు అప్పులు తీర్చుకునే మార్గాన్ని చూపించండి తండ్రి. మీరు కృప చూపించి నాయన తండ్రి, వారికున్న ప్రతి అప్పుల బాధల్లోంచి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుకునే కృపను దయచేయండి. ఏ ఒక్కరు కూడా తండ్రి అప్పుల బాధలతో నాయన ఆత్మహత్యలు చేసుకోవడానికి వీల్లేదు ప్రభు. ఏ ఒక్కరు కూడా తండ్రి ప్రభు అప్పుల బాధలతోటి నాయన తండ్రి కృంగిపోవడానికి వీల్లేదు. నీవే ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి, ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిని అప్పుల ఊబిలో నుంచి బయటికి తీసుకురండి ప్రభు. మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా పిలిచి ఉన్నా కానీ శాపగ్రస్తులుగా మిమ్మల్ని పిలవలేదన్నావు ప్రభా. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుడని నేను చూసి ఉండలేదన్న దేవుడవు తండ్రి ప్రభా. మరి ఆనాడు సారేపతలో ఉన్న విధవరాలు తండ్రి ప్రభా, తనకున్న కొంచెం నూనెతో, కొంచెం పిండితో అప్పం చేసుకుని తన కుమారుడికి పెట్టి తాను తిని మరణించాలనుకున్నా కూడా నువ్వు మరణించేలాగా తండ్రి ప్రభు చేయలేదు నాయన. నువ్వు తండ్రి నీ సేవకుని పంపించి 3.5 సంవత్సరాలు తన కుటుంబంతో పాటు తన సేవకుని కూడా తండ్రి పోషించుకునే సమృద్ధినిచ్చావు. అత్తటి గొప్ప కార్యాలు చేయగలవు నాయన. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చగలవు. మా జీవితాల్లో కూడా ప్రతి అప్పుల బాధల్లోంచి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేసి సమృద్ధికరమైన శ్రేష్టమైన జీవితం మాకు దయచేయండి నాయన తండ్రి. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అన్న వాగ్దానం అప్పులతో తండ్రి బాధపడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో చేయమని, కార్యం జరిగించమని, అప్పుల్లోంచి విడుదల దయచేసి అనేకులకు అప్పిచ్చే స్థితిలోకి మార్చమని, మరల్చమని నీ బంగారు పాదాలు పట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాం ప్రభువా. మరి తండ్రి ఎంతమంది యవనస్తులు తండ్రి ప్రభు నశించిపోయే స్థితిలో ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. యవన కాలమందు నరుడు నా కాడిమోయిట ఎంతో మేలు, ఎంతో శ్రేయస్కరమని సెలవిచ్చిన దేవుడు నాయన. యవనస్తులు తండ్రి ప్రభు నీ సన్నిధికి వచ్చేవారుగా, నీతో తండ్రి ప్రభు అంటుకట్టబడేవారుగా, నీ పని చేసేవారుగా, నీ చిత్తానుసారంగా జీవించేవారుగా యవనస్తుల్ని మార్చండి. తల్లిదండ్రులకు దీవెనకరంగా, నీకు మహిమకరంగా వారి జీవితాలను మార్చండి తండ్రి. ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపం వారి మీద రాకుండా, సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపల వైపు పయనించకుండా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, నిందారైతులుగా తీర్చిదిద్దండి.
వ్యర్థమైన స్నేహితుల నుంచి విడుదల దయచేయండి, వ్యర్థమైన క్రియల్లోంచి విడుదల దయచేయండి. అయినా నీకే స్తోత్రములు తండ్రి. లోకానుసరమైన ప్రేమల నుంచి, లోకానుసరమైన జీవితం నుంచి విడుదల దయచేయండి. వారిలో పనిచేస్తున్న దుష్టుడి ప్రభావాన్ని మీ అగ్నిచేత కాల్చివేయండి, మీ వెలుగుతో నింపండి, మీ ఆత్మతో నింపండి తండ్రి. నీకే స్తోత్రం నాయన. ప్రభువా, అదే రీతిగా చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యులను, తల్లులు, తండ్రులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి క్షేమం దయచేయండి. ఎవరు బలహీనంగా ఉన్నా, ఎవరు అనారోగ్యంగా ఉన్న వారిని ఈ క్షణమందే ఈ ప్రార్థనలోనే తండ్రి ప్రభు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని పలికిన దేవా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునని సెలవిచ్చిన దేవా, నేను నీకు ఆరోగ్యం కలగజేస్తానని వాగ్దానం చేసిన దేవా, నిశ్చయంగా అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డల్ని తండ్రి మీరే ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అరికాలు మొదలుకు నడినెత్తి వరకు మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తం ప్రోక్షించి ప్రతి బలహీనతలోంచి విడుదల దయచేయండి నాయన. ప్రతి ఒక్కరికి మీ శాంతి, మీ సమాధానం, మీ సమృద్ధి దయచేయండి. మా కుటుంబాల్లో ఇంకా రక్షణ లేకుండా ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. విగ్రహారతికులుగా ఉంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ కలుగుటకు సహాయం దయచేయండి నాయన. ఏ ఒక్కరు నశించిపోవడం నీ చిత్తం కాదు, ఏ ఒక్కరు నరకంలో పడడం నీ చిత్తం కాదు ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి. నిన్ను చూసే నేత్రాలు, నిన్ను పిలిచే పెదవులు, నీ సన్నిధికి వచ్చే పాదాలు వారికి దయచేయండి. నీవే తండ్రి ప్రతి ఒక్కరిని రక్షించుకొని నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించేదమని యెహోషువ చెప్పుకున్న రీతిగా మేము చెప్పుకునే స్థితిలోకి వారందరినీ మార్చుకోమని బంగారు పాదాలు పట్టి ప్రయత్నాలు వేడుకుంటూ నాయన తండ్రి, మరి ఉదయకాల సమయం నుంచి మరలా తండ్రి ఈ రోజంతా కూడా మీ కాపుదల భద్రత మా అందరికీ దయచేయండి నాయన. మా జీవితకాలం అంతా మీ శాంతి, మీ సమాధానం, మీ సమృద్ధి మా అందరి జీవితాల్లో మెండుగా దయచేస్తురమ్మని చేసిన ప్రార్థన, విజ్ఞాపన మనవులదని ఆలకించినందుకు, అంగీకరించినందుకు, మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకే కోట్ల స్తోత్రం చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమెన్.